హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అటానమస్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ మామూలుగా మనకి చాట్‌జీపీటీ గురించి తెలుసు కదండి. చాట్‌జీపీటీలో ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్‌కి రిలేటెడ్గా మనకు ఆన్సర్ వస్తుంది. మనకి ఇంకేమన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా మనం ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. అలా కాకుండా మనం ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్లో టికెట్ బుక్ చేయి అని చెప్పారనుకోండి, చాట్‌జీపీటీలో ఏం చేస్తుంది, మనమే అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. చాట్‌జీపీటీ టికెట్లు బుక్ చేయదు. కానీ మనం ఏఐ ఏజెంట్ని యూజ్ చేస్తే మన డీటెయిల్స్ తీసుకుంటుంది. ప్రజెంట్ మనం ఒక మూవీ టికెట్ బుక్ చేయాలంటే అవైలబిలిటీ చెక్ చేసుకుంటుంది. లేదంటే ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, సోర్స్ డెస్టినేషన్ ఇస్తే అన్ని పనులు అదే చేసి పేమెంట్ కూడా సక్సెస్ చేసి మనకి టికెట్ బుకింగ్ రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఏది ఏఐ ఏజెంట్. చాట్‌జీపీటీలో మనం ప్రతిదానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ఏఐ ఏజెంట్స్లో ఏంటంటే అదే రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటుంది, ప్లాన్ చేస్తుంది, కోడ్ రాస్తుంది, టెస్టింగ్ రాస్తుంది, బగ్ ఫిక్స్ చేస్తుంది, అన్నీ అదే చేస్తుంది అనమాట. సో అంటే ఏంటంటే ఈ చాట్‌జీపీటీ అనేది జస్ట్ ప్రాంప్ట్స్ ద్వారా మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. అటానమస్ ఏజెంట్ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే అది ఒక హ్యూమన్లా పనిచేస్తుంది. మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే టికెట్లు బుక్ చేయరా అనేసరికి మన ఫ్రెండ్ టికెట్లు బుక్ చేస్తాడు కదండి, అన్నీ అతనే చేస్తాడు కదా. అంటే అతను ఆలోచిస్తాడు, అతను రిక్వైర్మెంట్ తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, దానికి కావాల్సిన ప్లానింగ్, మీరు గోల్ ఇస్తే అన్నీ అతనే చేస్తాడనమాట. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్, అంటే నేను కోడ్ వైజ్ చెప్తున్నాను అనమాట. సో అందుకని ప్లానింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్ అవన్నీ అతనే చేస్తాడనమాట. సో ఒక ఎంప్లాయీ లాగా చేస్తుందనమాట ఏఐ ఏజెంట్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే అటానమస్ ఏఐ ఏజెంట్ ఏంటో చెప్పాను కదండి. అటానమస్ ఏఐ ఏజెంట్ అంటే ఒక హ్యూమన్లా పనిచేస్తుంది. అన్ని రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుంటుంది. మీరు గోల్ ఇస్తే ఆ గోల్ని కంప్లీట్ చేస్తుంది అటానమస్ ఏఐ ఏజెంట్. అయితే చాట్‌జీపీటీకి అటానమస్ ఏఐ ఏజెంట్కి తేడా ఏంటో చెప్తాను. ఆటో జీపీటీ, డివైన్, క్రూ ఏఐ అంటే ఏంటో చెప్తాను. మనకి చాలామంది ఏఐ ఏజెంట్స్ వచ్చేసాయి కదా, మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుందా ఉండదా అని అనుకుంటున్నారు కదండి. 100% జాబ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం మన స్కిల్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి రిలేటెడ్గా ఏఐ టెక్నాలజీస్ నేర్చుకుని. సో మనకి ఫ్యూచర్లో బాగానే ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు చాలామంది ఏఐ టెక్నాలజీస్ నేర్చుకుని వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, మంచిగా జాబ్స్ చేస్తున్నారు. సో మనమేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఫస్ట్ అటానమస్ ఏఐ ఏజెంట్ ఏంటో చెప్తా అండి. ముందు చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు ఒక ప్రశ్న అడిగారనుకోండి, చాట్‌జీపీటీ మనకి సమాధానం ఇస్తుంది. అక్కడికి అది అయిపోతుంది. మళ్ళీ మీకు ఇంకేమైనా కావాలంటే మీరు ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. అదే అటానమస్ ఏజెంట్లో మీరు ఒక గోల్ ఇస్తే ఆ గోల్కి సంబంధించిన అన్నీ కూడా ఆ ఏజెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అటానమస్ ఏజెంట్ అంటేనే అదనమాట. మీరు ఒక గోల్ ఇస్తే ఆ గోల్కి సంబంధించినవన్నీ అది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం ఒక కాంటెంట్ ప్లాన్ తయారు చెయ్యి అని ఇచ్చాను కదండి. సో ఈ అటానమస్ ఏజెంట్ అన్నీ చెక్ చేస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ ట్రెండ్స్ చూస్తుంది, కాంపిటీటర్స్ని అనాలిసిస్ చేస్తుంది, ఎస్ఈఓ కీవర్డ్స్ని కలెక్ట్ చేస్తుంది, టైటిల్స్ తయారు చేస్తుంది, థంబ్‌లైన్ ఐడియాస్ కూడా ఇస్తుంది అనమాట. డిస్క్రిప్షన్ కూడా తయారు చేసి మనకి ఇస్తుంది. అంటే ఏంటంటే ఒక్క ప్రాంప్ట్తో కంప్లీట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తుంది అనమాట. ఎవరు? ఏఐ ఏజెంట్. చాట్‌జీపీటీలో అయితే మనం ప్రతిదానికి ఇవ్వాలి. తర్వాత చాట్‌జీపీటీలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది. అదే ఏఐ ఏజెంట్లో గోల్ ఇస్తే టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చాట్‌జీపీటీ ప్రతి ఒక్క స్టెప్కి మనం వెళ్ళి వాల్యూస్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏఐ ఏజెంట్లో ఏంటంటే అది ఒక స్టెప్పే చేస్తుంది చాట్‌జీపీటీ. ఈ ఏఐ ఏజెంట్ మల్టిపుల్ స్టెప్స్ చేస్తుంది. అంటే ఏంటి, అదే ప్లాన్ చేస్తుంది, అదే కోడ్ రాస్తుంది, అదే టెస్ట్ రాస్తుంది, అదే మనకి రిపోర్ట్ చేసి అన్ని వాల్యూస్ ఇస్తుంది. సో అందుకని దాన్ని అటానమస్ ఏజెంట్ అంటారు. సో ఏఐ ఏజెంట్ ఎలా ఆలోచిస్తుందో చూద్దామండి. ఫస్ట్ ఏజెంట్ బ్రెయిన్లో 5 ఉంటాయి మెయిన్గా. గోల్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, చెకింగ్ రిజల్ట్స్, ఇంప్రూవింగ్ అగైన్. సో ఇక్కడ ఏంటంటే ఈ లూప్ ఉంది కదా, గోల్ ఉంది కదా, గోల్ ఒకసారి తీసుకుంటుంది. తర్వాత దాని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, చెక్ రిజల్ట్స్లో ఏదన్నా ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉండి ఏమన్నా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ప్లానింగ్కి వెళ్తుంది. ప్లానింగ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ గోల్ని ఒకసారి చెక్ చేసుకుంటుంది అనమాట. ఇలా కంప్లీట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే వరకు ఈ కంప్లీట్ లూప్ పూర్తి అయ్యే వరకు తిరుగుతుంది అనమాట.
ఇది ఆటో జీపీటీ అంటే. ఆటో జీపీటీ ఏం చేస్తుందంటే అటానమస్ ఏజెంట్ అంటే ఇదనమాట. ఏజెంట్ ఏం చేస్తుంది, గోల్ తీసుకుంటుంది, ప్లానింగ్ తీసుకుంటుంది, ఎగ్జిక్యూషన్ తీసుకుంటుంది, రిజల్ట్స్ని చెక్ చేసుకుంటూ మళ్ళీ ఏమన్నా ఎర్రర్స్ వస్తే మళ్ళీ వాటిని ఫిక్స్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసి మనకిస్తుంది. అయితే ఈ ఈ అటానమస్ ఏజెంట్ అనేవి త్రీ త్రీ థింగ్స్ ఉండేయండి. ఆటో జీపీటీ, డివిన్, క్రూ ఏఐ. వీటిల్ని మనం ఏజెంట్లు యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆటో జీపీటీ అంటే ఏంటంటే, ఆటో జీపీటీ అనేది ఓపెన్ ఏఐ మోడల్స్ని యూజ్ చేస్తుంది. ఓపెన్ ఏఐ మోడల్స్ అంటే ఏంటండి, చాట్ జీపీటీ. సో దానికి సంబంధించిన మోడల్స్ అంటే చెప్పాను కదండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అందులో మనకి డేటాని ఎలా బిల్డప్ చేశారో బిల్డ్ చేస్తారు కదా, బిల్డ్ చేసినప్పుడు కొన్ని లాంగ్వేజ్ మోడల్స్ దానికి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఓపెన్ ఏఐ మోడల్స్ తీసుకుని మనకి ఈ ఆటో జీపీటీ మనకి ఏం చేస్తుందంటే, ఆ మోడల్స్ ద్వారా మనం ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆన్లైన్ స్టోర్ ఇచ్చామనుకోండి, ఈ ఆటో జీపీటీ ఏం చేస్తుందంటే, మార్కెట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఆన్లైన్ స్టోర్ చేయాలి, ఓకే ఏమేమి ఉన్నాయి అని మొత్తం మార్కెట్కి రిలేటెడ్గా రీసెర్చ్ చేస్తుంది. అంటే ఇది ఒక టాస్క్. ప్రోడక్ట్ ఐడియాస్ని చెక్ చేసుకుంటుంది, వెబ్సైట్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది, రిపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది అనమాట. ఇదంతా ఒక చాట్ జీపీటీలో ఉన్న మోడల్స్ తీసుకుని చేస్తుంది. బట్ ఇది చాట్ జీపీటీ కాదు, ఇది ఒక ఏఐ ఏజెంట్. ఈ ఏఐ ఏజెంట్లో ఆటో జీపీటీ అనేది ఒకటనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మార్కెటింగ్ మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ని అడిగితే ఇది మార్కెట్లో రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ ఐడియాస్ తీసుకుని వెబ్సైట్ క్రియేట్ చేసి మార్కెటింగ్ చేసి అన్నీ మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే, అసలు ఈ ఆటో జీపీటీ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారనేది చెప్పానండి. ఆటో జీపీటీ అనేది ఏఐ ఏజెంట్ల విప్లవానికి శ్రీకారం చుట్టిన మొదటి పాపులర్ ఓపెన్ సోర్స్. ఓకే అండి. ఇందులో GPT-4 అనే మోడల్ని యూజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా మనం గోల్ ఇస్తే చాలు, దానంతట అదే మనమేమి ఇంకా ప్రాంప్ట్ ఏం రాయక్కర్లే, అదంతా అదే రాసుకుని ఇంటర్నెట్లో ఉన్న డేటాని సెర్చ్ చేసుకుంటూ ఆ సెర్చ్ చేస్తూ మనం ఇచ్చిన గోల్ని కంప్లీట్ చేయడానికి ఏమన్నా ఎర్రర్స్ వస్తే, ఏమన్నా ఇష్యూస్ వస్తే తనే రెక్టిఫై చేస్తూ మనకి కావాల్సిన గోల్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత డివిన్ ఏఐ, ఇదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఓకే, ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉండి ఈ ప్రాజెక్ట్లో ఏదన్నా రాకపోతే మనం ఏం చేస్తాము, గూగుల్లో వెతుకుతాము, ఎందుకు ఈ బటన్ క్లిక్ అవ్వట్లేదు, ఈ స్క్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటాం కదా. ఈ డివిన్ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటిది అనమాట. ఇది కోడింగ్ కోసం, ఒక కోడింగ్ అనే కాదు, ఇది చాలా చోట్ల యూజ్ చేస్తారు. గిట్హబ్లోను, టెస్టింగ్లోను, డీబగ్గింగ్లోను, డిప్లాయ్మెంట్లోను, డాక్యుమెంటేషన్లోను అన్ని పనులు చేయగలదు అనమాట ఇది. సో ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్ తయారు చేయమని ఇచ్చారనుకోండి, ఈ డివెన్ ఏఐ అనేది ఏం చేస్తుందంటే, మొత్తం అవన్నీ తీసుకుని మీకు కావాల్సిన ప్లానింగ్, అలా మీరు గోల్ ఇచ్చారు ఏమని, ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్ తయారు చేయని, ఇదేం చేస్తుందంటే మొత్తం ప్రాజెక్ట్ ఇదే చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మీరు ఏం చేస్తారండి, మీరే బ్యాక్ ఎండ్ తీసుకుంటారు, మీరే ఫ్రంట్ ఎండ్ తీసుకుంటారు, మీరే ఇంప్లిమెంట్ చేస్తారు, మీరే ఎగ్జిక్యూట్ చేస్తారు, బగ్ ఫిక్సెస్ చేస్తారు, మళ్ళీ యూనిట్ టెస్టింగ్ చేస్తారు, మళ్ళీ డిప్లాయ్మెంట్ చేసి అన్ని వర్క్ అవుతుంది లేదో చెక్ చేస్తారు కదా. సో సేమ్ ఇదే అనమాట. డివిన్ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అనమాట. ఓకే అండి. ఈ డివిన్ ఏఐని మనకి మొదటి అనానమస్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకుంటారండి. ఈ డివిన్ ఏఐ ఎవరు చేశారంటే, కాగ్నిజన్ ఏఐ అనే సంస్థ తయారు చేసింది. ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక హ్యూమన్ కోడర్ లాగా పనిచేస్తుంది. కోడింగ్ రాయడం, అందులోని బగ్స్ సెర్చ్ చేయడం, వెబ్సైట్లు లేదా యాప్లను బిల్డ్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం వంటి ఒక హ్యూమన్ లాగా అన్నీ చేసి ఇండిపెండెంట్గా మనకి డిప్లాయ్ చేసి మనకి ఇస్తుంది అనమాట అవుట్పుట్. సో నెక్స్ట్ క్రూ ఏఐ అనేది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు దాకా నేను చెప్పిన 2 ఏఐలు ఉన్నాయి కదండి, డివిన్ ఏఐ అండ్ ఆటో జీపీటీ. ఇవి 2 ఏంటంటే ఒకటే ఏజెంట్. ఆటో జీపీటీలోనూ ఒకటే ఏజెంట్ ఉంటుంది, క్రూ ఏఐలోనూ ఒకటే ఏజెంట్ ఉంటుంది. కానీ మన ఆటో జీపీటీలో మనం గోల్ ఇస్తే ఆ గోల్కి కావాల్సినవన్నీ సెర్చ్ చేసి కంప్లీట్ చేస్తుంది. డివిన్ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేస్తుంది, అన్నీ కంప్లీట్ చేసి మీకు ఇస్తుంది. కానీ ఈ క్రూ ఏఐ అనేది ఒక ఏజెంటే ఉండడండి, మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటారనమాట ఇందులో. అది క్రూ ఏఐ యొక్క మెయిన్ గుర్తుపెట్టుకునేది అదొకటే అనమాట. క్రూ ఏఐలో
మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటారు. రీసెర్చ్ ఒక ఏజెంట్ చేస్తుంది, డెవలపర్ ఒక ఏజెంట్ చేస్తాడు, టెస్టర్ ఒక ఏజెంట్ చేస్తాడు, మార్కెటింగ్ ఒకరు చేస్తారనమాట. ఇలాగా చాలామంది ఏజెంట్స్ ఉంటారు. అందరూ కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అందుకే దీన్ని క్రూఏ అంటారని పెట్టారు. బట్ ఏంటంటే క్రూ అంటే ఒక మంద కదా, తెలుగులో అయితే గుంపు మంద అలా వస్తుంది కదా. క్రూఏ అనేది ఏంటంటే ఎక్కువ ఏజెంట్స్, ఏజెంట్ గురించి చెప్తున్నాం కదండి, ఎక్కువ ఏజెంట్స్ ఉన్నదాన్ని క్రూఏ అంటారు. క్రూఏ అనేది మనకి యాక్చువల్గా దీంట్లో ఒకటి కాదు, ఎక్కువ ఏజెంట్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే మనకి అన్ని పనులు చేస్తుంది. ఓన్లీ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ లానే చేస్తాను, లేదంటే నేను ఏదైనా రీసెర్చ్గానే చేస్తానని అన్నదు. ఎక్కువ ఏజెంట్స్ ఉంటారు, అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీలో మేనేజర్ గురించి అవన్నీ వేరు వేరు ఏజెంట్లు అన్ని పాత్రలు తీసుకుని అదే అన్నీ డిసైడ్ చేసి మనకి కావాల్సిన గోల్ని కంప్లీట్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రీసెర్చరు, రైటరు, ఎడిటర్ ఈ మూడు ఏజెంట్లు. బట్ ఏంటంటే వాళ్ళందరూ రాసిన అన్ని ఫైల్స్లోనూ తప్పులు సరిచేసి మనకి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు బిజినెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఓనరు ఈ నెల సేల్స్ పెంచు అని ఏ ఏజెంట్కి చెప్తే ఏ ఏజెంట్ చేస్తుందండి? కస్టమర్ రివ్యూస్ చెక్ చేసుకోవాలి, ఆఫర్స్ సజెస్ట్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ తయారు చేస్తాయి, యాడ్స్ని రన్ చేయమని చెప్తుంది, సేల్స్ రిపోర్ట్ చేస్తాయి. ఇదంతా బిజినెస్ ఆటోమేషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి చెప్పాను కదండి, మనకేం సాఫ్ట్వేర్ జాబ్ ఏం పోదు. నేను అసలు ఈ ఏజెంట్ ఎలా క్రియేట్ చేస్తారో కూడా చెప్తాను అండి సింపుల్గా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీరు అంటే నేను కోడింగ్లో చేస్తాను అండి, డ్రాగ్ అండ్ డ్రాపే కాదు, కోడింగ్లో కూడా మనం రాయొచ్చు పైథాన్ యూజ్ చేసి. నేను ఆ వీడియో చేస్తాను. సో మీరు చూడొచ్చు అనమాట, అసలు ఏ ఏజెంట్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఏతో మనం అందరం డెవలపర్సే కదండి. డెవలపర్స్కి మీరు కనుక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఇంకేమన్నా కానీ యూజ్ చేస్తుంటే మీ జాబ్ ఏం పోదండి, 100% ఉంటుంది. మీకు ఎందుకు ఇలాగా ChatGPT యూజ్ చేయమని చెప్తున్నా అంటే, గిట్హబ్ కోపైలట్ గురించి నేను ఒక వీడియో చేశానండి, నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. గిట్హబ్ కోపైలట్ని మీ విజువల్ స్టూడియో కోడ్లో మీరు గిట్హబ్ వెబ్సైట్ లింక్ ద్వారా లాగిన్ అయిపోయి అటాచ్ చేసుకోవచ్చు. అది కోడ్ ఎడిటర్ అనమాట. అంటే మీకు స్మార్ట్ అసిస్టెంట్లో వర్క్ అవుతుంది. మీరు కోడింగ్ రాస్తూ ఉండి మీరు రాయలేకపోయినా నాకు ఇది కావాలి అని ఇస్తే మీ కోడింగ్ కంప్లీట్ చేసేస్తుంది, మీ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. సో మీ మేనేజర్ దగ్గర మీకేం ప్రాబ్లం ఉండదు. సో మీ ఫ్రెండ్స్తో పోలిస్తే మీరే ఫాస్ట్గా చేయగలరు గిట్హబ్ కోపైలట్ని అలాగే ChatGPTని యూజ్ చేసుకుంటే. సో నెక్స్ట్ వీటి గురించి చూసాం కదండి. ChatGPTలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అదే ఏ ఏజెంట్లో ప్రాంప్ట్స్ ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ గోల్ ఇస్తే చాలు సరిపోతుంది. AutoGPT గురించి చెప్పాను కదండి. AutoGPTలో ఏంటంటే మనం ఇస్తే ఇందులో OpenAI మోడల్ యూజ్ చేస్తారు. ఒక ప్రాంప్ట్ ఇస్తే OpenAI మోడల్ యూజ్ చేసి OpenAI మోడల్లో GPT-4ని తీసుకుని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. డివెన్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా చేస్తుంది. అలాగే క్రూఏలో చాలామంది ఏజెంట్స్ ఉంటారనమాట. ఇది ఈరోజు వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఒక ఏజెంట్ పైథాన్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తారో చెప్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.